ఈసారి రాజమౌళి గ్లోబల్ మార్కెట్ పై దృష్టి పెట్టారా? మహేష్ బాబు సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారా? అవును అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. అయితే ఇదే విషయాన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. కేవలం దర్శకత్వం కాకుండా మార్కెటింగ్ మొత్తం రాజమౌళి దగ్గరుండి చూసుకుంటున్నారు. దీంతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమా చేరువ అవుతుంది. బాహుబలి 2 పార్టులంతా సూపర్ హిట్ అవడానికి కారణం రాజమౌళి అనుసరించిన మార్కెటింగ్ స్కిల్స్ మాత్రమే. RRR సినిమా కూడా రాజమౌళి బాహుబలి స్ట్రాటజీ అమలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఈసారి మహేష్ బాబు సినిమాతో గ్లోబల్ మార్కెట్ లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి మహేష్ బాబుతో తీయబోయే సినిమా గ్లోబల్ స్టోరీ ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. దీనికోసం జక్కన లొకేషన్ల వేట మొదలు పెట్టారు. ఆఫ్రికా అడవులోని అందమైన లొకేషన్లలో సినిమా షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ తన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేశారు. ఇండియానా జోన్స్ స్టోరీ మాదిరిగా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. దీంతో ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. అక్కడ 3 నెలల నుండి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తారు. ఈ సంవత్సరం మే తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది. 3,000 కోట్లు ఏ విధంగా సాధ్యమంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా పూర్తి కావడానికి ఇంకో 3 ఏళ్లు అవుతుంది. అప్పటి వరకు టికెట్ రేట్ పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు మొదటి 2 వారాలు టికెట్ రేట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇండియాలో ఈ సినిమాకి భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. ఈ మాత్రం చూసుకున్న 1,500 కోట్ల మేర మన దేశంలో వసూలు చేస్తుంది. అదేవిధంగా ఈసారి జపాన్ మరియు చైనా దేశాలతో ఒకేసారి విడుదల చేస్తే కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాని ఇంగ్లీష్ మరియు తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు మరియు ఇతర దేశాల్లో ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషలలో విడుదలవుతుంది. మొత్తం మీద ఈ సినిమా గ్లోబల్ మార్కెట్ లో 3,000 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఈ సినిమా బడ్జెట్ కోసం దాదాపు 500 కోట్లు పెడుతున్నారు. ఈ సినిమా కోసం అమెరికాకు చెందిన భారీ నిర్మాణ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు ఫిలిం నగర్ సమాచారం.